నమస్కారం. టీశాట్ వీక్షకులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో సామాజిక వెలి సమ్మిళిత విధానాలకు సంబంధించినటువంటి టాపిక్ను అనేక విధాలుగా చర్చించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమ్మిళిత విధానాలను అవలంబిస్తున్నటువంటి ప్రక్రియ ఏదైతుందో అది మనకి పరీక్షలో విభిన్న రూపాలుగా అడగడానికి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ సామాజిక వెలి అనేటువంటి భావన, అదేవిధంగా దానికి పరిష్కార మార్గంగా సమ్మిళిత విధానాలు ఏ విధంగా రూపొందించబడుతున్నాయి, అంతర్జాతీయ సంస్థల యొక్క కృషి ఏమిటి అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి సందర్భంగా ఉంది. అదేవిధంగా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా సమ్మిళిత విధానాలను అవలంబించడం కోసం ఎలాంటి వ్యూహాన్ని అవలంబిస్తున్నది అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటి సందర్భం. సో ఈ నేపథ్యంలో గత పార్ట్ 1లో చూసినటువంటి అంశాల కొనసాగింపుగా ఈ పార్ట్ 2లో మరికొన్ని అంశాలను చర్చిస్తాం. ముఖ్యంగా సమత్వమైనటువంటి అభివృద్ధి. సో ఈక్వల్ డెవలప్మెంట్ అంటాం. సో డెవలప్మెంట్ అనేది ఏకపక్షంగా ఉండకూడదు, ఏవో కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం కాకూడదు, అందరికీ సమానంగా జరగాలి అనేటువంటి సమత్వ అభివృద్ధి అంటే ముఖ్యంగా ఎకనామిక్ రిఫార్మ్స్ ఇంపాక్ట్ను మనము చాలా సందర్భాల్లో భారతదేశంలో అధ్యయనం చేసే సందర్భాలు అనేక సంస్థలు అధ్యయనం చేస్తే వాషింగ్టన్ ఏకాభిప్రాయానికి ప్రత్యామ్నాయం ఉందా లేదా అనేటువంటి అంశాలు వచ్చినాయి. ముఖ్యంగా అది కాన్సెప్ట్ ఏంటంటే ఈ ప్రపంచవ్యాప్తంగా IMF మరియు వరల్డ్ బ్యాంక్ ఈ రెండు సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంస్కరణలకు సంబంధించినటువంటి ఆధారాన్ని అందించాయి. సో ఆధారం తర్వాత ఆయా ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా అనివార్యంగానే ప్రపంచ బ్యాంకు IMF విధానాలకు అనుగుణంగా ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టాల్సి వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఆర్థిక వృద్ధి అదేవిధంగా సమానత్వం ఈ రెండు ఎలా జరగాలి, ఏకకాలంలో ఎలా జరగాలి. ఒకవైపు వృద్ధిని మనం పరిగణలోకి తీసుకుంటే మరోవైపు అసమానతలు పెరుగుతున్నాయి. కొన్ని వర్గాలు సమాజంలో ముఖ్యంగా అణగారిన వర్గాలు మరింత వెనుకబడిపోతున్నారు. వాళ్ళని జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా అనేటువంటిది పెద్ద చర్చనీయాంశం. సో ఈ నేపథ్యంలో ఫిక్స్డ్గా జరిగినటువంటి ముఖ్యంగా అప్ టు 1980s వరకు ప్రపంచవ్యాప్తంగా చైనాతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఒక స్థిరమైనటువంటి విధానాలను అవలంబించారు. సో ఇవి మార్పులకు అవకాశం లేకుండా ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మార్పులతో సంబంధం లేకుండా ఒక ఫిక్స్డ్ ఫార్ములాను అవలంబించారు. సో దీనికి మరి అనేక దేశాల్లో కొంత రెసిస్టెన్స్ వచ్చింది. సో దీన్ని పాటించినటువంటి దేశాలు కఠినమైనటువంటి నిబంధనలు అమలు చేయడం వల్ల కొన్ని వర్గాలు ఆయా దేశాలు కొన్ని వర్గాలు మరింత వెనుకబాటుతనానికి గురైనాయి. సో ఈ నేపథ్యంలో యూనిసెఫ్ లాంటి సంస్థలు, అంతర్జాతీయంగా యూనిసెఫ్ లాంటి సంస్థలు మరొక కొత్త వ్యూహాన్ని రూపొందించాయి. దాన్ని మానవీయ కోణంతో సర్దుబాటు అంటారు. ఈ హ్యూమన్ డైమెన్షన్స్లో ఉండాలి. మానవీయ కోణం లేకుండా కేవలం ఆర్థికపరమైనటువంటి వృద్ధిని మెకానికల్గా జీడిపిలో వృద్ధి రేటు సాధించాం, సంపద లేదా జీడిపి లక్షల కోట్ల జీడిపిని మనం సాధించాం అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు దాన్ని నిజమైన అభివృద్ధిగా పరిగణిస్తారా? అభివృద్ధి అంటే కేవలం డబ్బులు మాత్రమేనా అనేటువంటిది ఒక పెద్ద చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో సో అణగారిన వర్గాలకు విషయానికి వచ్చేస్తే వాళ్ళ యొక్క సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే తప్ప నిజమైనటువంటి అభివృద్ధిగా పరిగణించలేము. సో మెకానికల్గా ఎకానమీలో జరిగినటువంటి డెవలప్మెంట్ అంటే రియల్ డెవలప్మెంట్ అనొచ్చా అనేటువంటి చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో యూనిసెఫ్ లాంటి సంస్థలు మానవీయ కోణంతో సర్దుబాటు అనేటువంటి ఒక ప్రత్యామ్నాయ వ్యూహాన్ని రూపొందించింది. సో అది ఇప్పుడు ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా ఆచరించబడుతున్నటువంటి ఆ వ్యూహం అంటాం. అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతుందో మనకు కొత్త భావన రూపొందించింది. దాన్ని మానవ అభివృద్ధి భావన అంటాం. అంతవరకు 1990s వరకు ఆర్థిక అభివృద్ధి అనేటువంటి భావన ఉండేది. సో దీంట్లో జీడిపిలో వృద్ధి రేటు ఎంత సాధించాము, బడ్జెట్ గతంతో పోలిస్తే ఎంత ఎక్కువ పెంచాము, సంపద ఎంత సృష్టించామనేటువంటి భావన నుండి
ఆ సమాజంలోనేటువంటి మానవ సమాజాల యొక్క మానవ వనరులు ఏ మేరకు వికాసం చెందాయనేటువంటి ప్రత్యామ్నాయ వ్యూహం కోసం అన్వేషణ జరిగింది. ఆ అన్వేషణలో భాగంగా యుఎన్డిపి ఒక కొత్త భావనను వెలుగులోకి తెచ్చింది. అదే మానవాభివృద్ధి భావన, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం. సో ఈ భావన ఉద్దేశం ఏంటంటే మానవాభివృద్ధి అనేటువంటి భావన ఆర్థిక అభివృద్ధి కంటే కూడా చాలా విలువైనది అనేటువంటి చెప్పారు. విశాలమైనది, విలువైనది. సో అదే సంక్షేమ ఆర్థిక వ్యవస్థ కూడా ఇదే పరంపరలో వెలుగులోకి వచ్చింది. సో ఎకానమీ అంటే కేవలము మెకానికల్గా డబ్బు చుట్టూ తిరిగేటువంటి వ్యవస్థ కాదు. దాంట్లో సంక్షేమం అనేటువంటి భావన కూడా ఉంటుంది. ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతి అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటి భావన అనేటువంటిది మనకి మానవాభివృద్ధి భావనతో వెలుగులోకి వచ్చింది. సో జనరల్గా ఒక దేశం అభివృద్ధి అనేది ఆర్థిక అభివృద్ధి కాకుండా హ్యూమన్ డెవలప్మెంట్ పైన డిపెండ్ కావాలి. మానవ వనరులను మనం మరింత విస్తృతపరచాలి. మానవ వనరులను వెలుగులోకి తేవాలి. మానవాభివృద్ధి జరిగితేనే నిజమైన అభివృద్ధి అనేటువంటి భావన వెలుగులోకి తీసుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పరిణామాలను కూడా కొన్ని పరిశీలించవచ్చు. సో దాంట్లో కొన్ని కాంపోనెంట్స్ను పరిగణలోకి తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సామాజిక భద్రత, సోషల్ సెక్యూరిటీ. ఈ సోషల్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు ఆధునిక సమాజాన్ని ఎక్కువగా చర్చలోకి తీసుకొచ్చినటువంటి భావన. సమాజంలో డబ్బులు మాత్రమే ఉంటే అది స్థిరమైనటువంటి సుస్థిరమైనటువంటి సమాజంగా కొనసాగుతుందా? ముఖ్యంగా సామాజిక భద్రత లేనటువంటి వికాసం పరిగణలోకి తీసుకోవచ్చా అనేటువంటి చర్చ జరిగింది. ఎస్పెషల్లీ మనకి ఈ సామాజిక రంగానికి కేటాయిస్తున్నటువంటి డబ్బులు ఏవైతున్నాయో అవి సామాజిక రక్షణ కోసం ఏవైనా ఉపయోగపడుతున్నాయి. లిబరలైజేషన్ కాన్సెప్ట్లో సామాజిక వ్యయం, సోషల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దానికి కాంటెంపరీగా సామాజిక భద్రత, సోషల్ సెక్యూరిటీ అనేటువంటి పాలసీ రావాలి. సోషల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా సోషల్ సెక్యూరిటీ కింద ఉండాలి అనేటువంటి వాదన వెలుగులోకి వచ్చింది. కాబట్టి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అంటాం. సామాజిక భద్రతా పథకాలను ప్రభుత్వము ప్రవేశపెట్టే ప్రయత్నం చేసింది. సో ముఖ్యంగా ఈ నేపథ్యంలో ప్రజలకి సామాజిక భద్రతను కల్పించాలంటే ప్రభుత్వం యొక్క జోక్యం అనివార్యం. సో తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా పేద వర్గాలు, వారి యొక్క సంక్షేమము, వారి యొక్క సమానత్వం, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ జోక్యం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ నేపథ్యంలో చూస్తే అనేక అంతర్జాతీయ సంస్థలు కూడా సామాజిక రక్షణ అనేటువంటి ఆ భావనను గుర్తించాయి. దాని అవసరాన్ని కూడా గుర్తించాయి. ఆ ప్రాముఖ్యతను కూడా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషను, ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులలో నియత, అనియత అంటే ఫార్మల్, అదేవిధంగా ఇన్ఫార్మల్ లేబర్ ఎవరైతే ఉన్నారో ఆ కార్మికుల యొక్క సమస్యల పట్ల ఖచ్చితంగా ఒక వ్యూహం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో డీసెంట్ వర్క్ అనేటువంటి ఒక అప్రోచ్ పేపర్ని కూడా రూపొందించడం జరిగింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ డీసెంట్ వర్క్ అనేటువంటి ఒక అప్రోచ్ పేపర్ను రూపొందించి సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క సంక్షేమానికి సంబంధించి రాజ్యాలు, ప్రభుత్వాలు ఎలాంటి విధానాలను అవలంబించాలనేటువంటిది దీన్ని తీసుకొచ్చారు. సో ముఖ్యంగా 2003లో వెలువరించినటువంటి నివేదిక ప్రకారం చూస్తే ముఖ్యంగా ఈ పేదలకు సంబంధించినటువంటి పేదల పరిస్థితులు ఏవైతున్నాయో వాటిని మెరుగుపరచడం కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా ప్రపంచ శ్రామిక నివేదిక, ప్రపంచ వరల్డ్ లేబర్ రిపోర్ట్ అంటాం. సో ఈ లేబర్ రిపోర్ట్లో అనేక అంశాలు చర్చించారు. 2000 రూపొందించిన ఈ లేబర్ రిపోర్ట్లో ఆదాయ భద్రత, అదేవిధంగా సామాజిక రక్షణ, ఆరోగ్య రక్షణ, వృద్ధాప్య పింఛన్లు, నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పన, అదేవిధంగా మహిళలు, పిల్లలకు ప్రయోజనం కూర్చేటువంటి పథకాల గురించి ఈ పత్రంలో అనేక అంశాలను చర్చించడం జరిగింది. సో ప్రపంచీకరణ నేపథ్యంలో మనకి అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా సామాజిక రక్షణ అనేటువంటి, సామాజిక భద్రత అనేది నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. దానికి ఒక సపోర్టింగ్ చూస్తే ప్రపంచ బ్యాంకు 2001లో ప్రపంచ అభివృద్ధి నివేదికను రూపొందించింది. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటాం. ఈ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్లో సామాజిక భద్రత
లేదా సామాజిక రక్షణకి చాలా అవకాశం ఉంది. సో ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో ఆ విధంగా ముఖ్యంగా కింది వర్గాలకు సంబంధించి చెప్పేటప్పుడు ప్రపంచ బ్యాంకు కానీ, ఐక్యరాజ్య సమితి కానీ ఈ సామాజిక భద్రతకు సంబంధించినటువంటి వ్యవస్థను ప్రతి దేశం అవలంబించాలనేటువంటి విధానాన్ని పదే పదే రిపీట్ చెప్పడం జరుగుతుంది. సామాజిక వ్యవస్థలో ప్రభుత్వం యొక్క జోక్యం అనివార్యం. అంతేకాకుండా శ్రామిక మార్కెట్లో కూడా జోక్యం ఏ విధంగా ఉండాలనే వాటి గురించి కూడా చర్చ జరిగింది. సో వీటన్నింటినీ కూడా ఏం చేశారంటే మిలీనియం డెవలప్మెంటల్ గోల్స్, అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ హక్కుల దృక్పథం, యునైటెడ్ నేషన్స్ రైట్స్ అప్రోచ్, సో ఇవన్నీ కూడా అందులో అంతర్గతంగా చేర్చడం జరిగింది. ముఖ్యంగా ఈ మిలీనియం డెవలప్మెంటల్ గోల్స్ ఏవైతున్నాయో అవి సమ్మిళిత విధానానికి, సత్వర ప్రగతికి కొన్ని సూచనలు, గైడ్లైన్స్ పరోక్షంగా ఇచ్చినట్టయింది. ఈ టార్గెట్స్ను ఏవైతే ఏ దేశాలైతే సాధిస్తాయో, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ను ఏవైతే దేశాలైతే అది ప్రగతి పథంలో ముందుకు పోతుంది. దాంట్లో ఒక రకంగా ఈ మిలీనియం డెవలప్మెంటల్ గోల్స్ అన్నీ కూడా సమ్మిళిత విధానాలే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో అవి ప్రధానంగా అవుతుంది. కొన్ని పాలసీలకు సంబంధించి చెప్పేటప్పుడు ముఖ్యంగా కొన్ని స్థూల విధానాలను కనుక పరిగణలోకి తీసుకుంటే మనకి ఇప్పటివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని స్థూలమైనటువంటి విధానాలను, గ్రాస్ పాలసీస్ మనకి బ్రాడ్గా ఉండేటువంటి కొన్ని పాలసీస్ని డెవలప్ చేసుకున్నారు. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ పేదరిక ఉదింపు వ్యూహాల సమీక్ష కావచ్చు, వృద్ధి క్రమాన్ని పేదల వైపు ఉండే విధంగా నిర్దేశించుకునేటువంటి ఒక వ్యూహం కావచ్చు, వీటన్నింటినీ చర్చించి వాటి అవసరాలను గుర్తించడం జరిగింది. సో వేగవంతమైనటువంటి వృద్ధి, దాంతోపాటు సామాజిక వ్యయం, అదేవిధంగా సామాజిక భద్రత సంబంధించినటువంటి వ్యూహం ఉండాలి. అంతేకాకుండా ఇవన్నీ కూడా మా కాలానుగుణంగా అంతర్జాతీయంగా వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఉండాలి అనేటువంటిది అంతిమంగా చర్చలో వచ్చిన అంశం. సో అదేవిధంగా చూస్తే ముఖ్యంగా అనేక సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు రూపొందించినటువంటి విధానాలు, అంతర్జాతీయ నివేదికలు ఇవన్నీ కూడా భారతదేశంతో సహా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆసియా దేశాల్లో మానవ అభివృద్ధి అనేటువంటి భావన మీద విస్తృతమైనటువంటి చర్చలకు కారణమయ్యాయి. భారతదేశము 1991 నుంచి అవలంబిస్తున్నటువంటి ఆర్థిక సంస్కరణల యొక్క ప్రభావం ఏదైతుందో అది సమాజాన్ని ఏ విధంగా మరి ప్రభావితం చేసింది అనేటువంటి అంశం మీద చర్చ జరుగుతుంది. ఈ స్థూల ఆర్థిక విధానాలు, అదేవిధంగా జాతీయ పరిపాలన విధానాలు, పేదరిక నిర్మూలన అనేటువంటి అంశాలపైన ఇవి ఎక్కువగా ప్రభావితం చూశాయి. కాబట్టి పేదరిక నిర్మూలన అనేటువంటిది అంతిమంగా ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టాల్సినటువంటి అంశంగా నిర్ణయించారు. దాంతోపాటు కొన్ని ముఖ్యమైనటువంటి వ్యూహాలు, ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలలో సమ్మిళిత విధానంలో ఎక్కువగా చేర్చారు. ఎందుకంటే ఈ సమ్మిళిత విధానంలో ఉన్నటువంటి మౌలిక అంశం ఏమిటి? ఎవరైతే వెలివేయబడ్డారో, సమాజం నుండి, ఆర్థిక వ్యవస్థ నుండి వెలివేయబడ్డటువంటి వర్గాలని మళ్ళీ జనజీవన స్రవంతిలో కలపడం అనేది ప్రధానమైన అంశం. సో దీనికి ఆర్థికపరమైనటువంటి నేపథ్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు సమ్మిళిత విధానాల్లో ప్రధానమైన అంశము ఆర్థికపరమైనటువంటి అంశం. దీంట్లో ఫిజికల్ పాలసీస్, మానిటరీ పాలసీస్, ద్రవ్య విధానం కానీ, కోశ విధానం కానీ, అదేవిధంగా వాణిజ్య మారక రేటు, సో ఎక్స్చేంజ్ రేటు సరళీకరణ, ప్రైవేటీకరణ వంటి ఈ స్థూల ఆర్థిక విధానాలన్నీ కూడా పేదలకు అనుకూలంగా ఉండే విధంగా రూపొందించాలి. అవి పేదలకు ముఖ్యంగా డైరెక్ట్గా ఉపాధిని కల్పించే విధంగా, ఆ ఉపాధి ద్వారా వాళ్ళ ఆదాయాన్ని పొందే విధంగా ఉండాలి. ఎకానమీ, మనం ఆర్థిక వ్యవస్థలో ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు ఏవైతున్నాయో ఈ సిద్ధాంతాలు ప్రత్యక్షంగా పేదలకు ఉపయోగపడాలి, పేదలకు ఉపాధిని కల్పించి వాళ్ళ ఆదాయాన్ని పెంచే విధంగా ఉండాలి అనేటువంటిది ఈరోజు జరుగుతున్నటువంటి ప్రధాన చర్చ. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ముఖ్యంగా ఒకసారి కనుక మనం అభివృద్ధి అంశాన్ని కనుక పరిశీలిస్తే ఇది ఒక గొప్ప చారిత్రకమైనటువంటి సంఘటన. ఏంటంటే ప్రపంచంలో ఉండేటువంటి దాదాపు 189 దేశాలు సమ్మిళిత అభివృద్ధి దృక్పథాన్ని అనుసరించి మిలీనియం డెవలప్మెంటల్ గోల్స్ను
ప్రకటించుకోవడం జరిగింది, ఇంక్లూడింగ్ భారతదేశం కూడా ఉంది. అంటే ఈరోజు ప్రపంచ అభివృద్ధి నమూనా ఏమిటి అంటే సమ్మిళిత వృద్ధి లేదా సమ్మిళిత అభివృద్ధి అనేటువంటిది గుర్తు. అంటే సమ్మిళిత విధానం అనేది ప్రపంచ దేశాల విధానంగా రూపొందింది కాబట్టి మనకు సిలబస్లో కొత్త అంశం మీద అభ్యర్థులకు అవగాహన ఉందా లేదా అనేటువంటిది ఈరోజు మనకి ప్రశ్నల రూపంలో అడిగే అవకాశం ఉంది. మిలీనియం డెవలప్మెంటల్ గోల్స్ ఒకసారి కనుక మనం పరిశీలిస్తే దాంట్లో మౌలికమైనటువంటి సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపారు. పేదరికాన్ని నిర్మూలించాలి, ఒక మౌలిక సమస్య, దానికి శాశ్వత పరిష్కారం ఏమిటి అనేటువంటిది పెద్ద చర్చ. అదేవిధంగా ఉపాధి కల్పన అంటే ప్రభుత్వం మాత్రమే ఉపాధిని కల్పిస్తుందా? ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? మరి ఉన్న ఉపాధి అవకాశాలను అందుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? నైపుణ్యాలను ఏ స్థాయిలో పెంపొందింపజేయాలి? ప్రపంచ సమాజాలకి అవసరమైనటువంటి మానవ వనరులను ఏ విధంగా అభివృద్ధి చెందించాలి? మానవ ఆరోగ్యానికి సంబంధించిన ప్రమాణాలను ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి? ఇలా అనేక అంశాలను ఈ మిలీనియం డెవలప్మెంటల్ గోల్స్లో ప్రతి దేశాన్ని టార్గెట్ చేశారు. 100% అక్షరత సాధించాలి, శిశు మరణాల రేటు తగ్గించాలి, మాతా మరణాల రేటు తగ్గించాలి, స్త్రీ పురుష నిష్పత్తిని పెంచాలి. ఇట్లా అనేక అంశాలు ఏవైతున్నాయో అవి సమాజాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటిని దీంట్లో చేర్చడం జరిగింది. సో వీటిని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ దృక్పథం ఏదైతే ఉందో, అంటే మిలీనియం డెవలప్మెంటల్ గోల్స్ అనేటువంటి దృక్పథం ఏదైతుందో సాంప్రదాయంగా ఇప్పటివరకు జరుగుతున్నటువంటి దృక్పథానికి భిన్నమైనటువంటి దృక్పథం. అంటే ఇండైరెక్ట్గా మిలీనియం డెవలప్మెంటల్ గోల్స్, సమ్మిళిత అభివృద్ధి అనేటువంటి రెండు కూడా పరస్పరం పూరకాలుగా ఉంటాయి, కాంప్లిమెంటరీ ఇష్యూస్ లాగా ఉంటాయి. కాబట్టి సో కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు నీతి ఆయోగ్ ఆవిర్భావం తర్వాత కూడా పరోక్షంగా సమ్మిళిత విధానాలనే అన్ని కార్యక్రమాల్లో అంతర్గతంగా కొనసాగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జన్ధన్ యోజన లాంటి ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందంటే అప్పటి వరకు బ్యాంకు ఖాతాలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా బ్యాంకు ఖాతాలు తెరిచేటువంటి అవకాశం ఇచ్చింది. దీని ద్వారా ఏమవుతుంది, వాళ్ళు దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు అవుతారు. సో వారు మినిమం ₹1 సేవింగ్ చేసుకోవాలంటే 50 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసి 50 కోట్ల రూపాయలు దాంతో దేశం ఒక పెద్ద ప్రాజెక్ట్ నిర్మించే అవకాశం. అంటే దట్ మీన్స్ ఇండైరెక్ట్గా ఒక సమ్మిళిత అభివృద్ధి అనేటువంటి సందర్భంలో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వాములు కావడం, సో ఆ భాగస్వామ్యం ద్వారా జరిగేటువంటి ప్రయోజనం అది శాశ్వత ప్రాతిపదికన జరుగుతుంది. కాబట్టి ఆధునిక ప్రభుత్వాలన్నీ కూడా సమ్మిళిత విధానాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే పేదరికాన్ని, నిరుద్యోగాన్ని, నిరక్షరాస్యతను నిర్మూలించగలిగితే, ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపరుచుకోగలిగితే, పేదల యొక్క మానవ వనరులు కూడా వినియోగంలోకి రాగలిగితే, ప్రపంచ మానవ సంపదగా భారతీయ సమాజం ఉపయోగపడగలిగితే ఈ దేశమే కాకుండా ప్రపంచ అభివృద్ధిలో కూడా ప్రత్యక్ష భాగస్వాములు అవుతారు. అంటే ఈ సమ్మిళిత వృద్ధి అనేది 2 దశలు జరుగుతుంది. దేశంలో అంతర్గతంగా వెనుకబడినటువంటి వర్గాలందరికీ ప్రయోజనం కల్పించడమే కాకుండా ప్రపంచ సమాజాల వికాసంలో కూడా భారతదేశం పాత్ర ఉండాలి అనేటువంటి దీనిలో ముఖ్యమైన అంశంగా ఉంటుంది. సో దీనికోసము ఎలాంటి వ్యూహాలను అవలంబిస్తున్నారు? ఎస్పెషల్లీ కొన్ని ముఖ్యమైనటువంటి వ్యూహాలు చూస్తే ఏకీకృత విధానం అనేటువంటిది ఒక ముఖ్యమైన అంశంగా చూస్తాం. సో ఏకీకృత విధానంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచ బ్యాంకు యొక్క పాత్ర ఏమిటి, అదేవిధంగా ఇతర ప్రత్యామ్నాయ వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాలను కూడా చర్చకు తీసుకుని ప్రపంచ బ్యాంకు కూడా వృద్ధి సమత్వం అనేటువంటి పరస్పర ప్రత్యామ్నాయాలుగా కాకుండా పూరక లక్ష్యాలుగా గుర్తించేటువంటి వ్యూహం ఏదైతుందో దాని వైపే మొగ్గు చూపుతున్నది. అంటే ఇక్కడ వృద్ధి కానీ సమానత్వం ఈ 2 సందర్భాలు చెప్పినప్పుడు ఇవి పరస్పరం ప్రత్యామ్నాయాలు కాదు, ఒకదానికొకటి కాదు. సమత్వం అంటే సమ్మిళిత వృద్ధికి సంబంధించినటువంటి భావన, వృద్ధికి సంబంధించిన అంటే ఆర్థిక వృద్ధి అంటే ఇక్కడ ఆర్థిక వృద్ధి, సో అది ఇక్కడ సమ్మిళిత వృద్ధి. సో ఈ రెండింటికి సంబంధించి చెప్పేటప్పుడు ఈ పరస్పరము ప్రత్యామ్నాయాలు కాదు, అవి ఒక పూరక లక్ష్యాలుగా కాంప్లిమెంటరీ ఒకదానికొకటి పూరకంగా ఉంటాయనేటువంటి విషయాన్ని దీంట్లో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో కాబట్టి
వరల్డ్ బ్యాంకుతో సహా ప్రపంచంలో ఉన్నటువంటి అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా ఒక కొత్త వ్యూహాన్ని, అంటే సమ్మిళిత అభివృద్ధి వ్యూహం అంటాం దీన్ని, ఈ సమ్మిళిత అభివృద్ధి వ్యూహానికి శ్రీకారం చుడుతున్నటువంటి సందర్భాన్ని కూడా తీసుకోవాలి. సో దీనికి ఎగ్జాంపుల్స్గా కొన్ని కనుక మనం పరిశీలిస్తే, ముఖ్యంగా 2006లో ప్రపంచ అభివృద్ధి నివేదిక వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్లో ముఖ్యంగా ఈ ఆర్థిక పుష్టికి అసమానత తగ్గింపుకు ఏదైతుందో తప్పనిసరిగా ఆవశ్యకం. నీకు ఆర్థికంగా పుష్టిగా ఉండాలంటే, ఆర్థికంగా ఎదగాలంటే ముందు అసమానతలు తొలగించబడాలి. అసమానతలు ఉన్నప్పుడు ఆర్థికంగా మనం ఎప్పటికీ ఎదగలేము అనేటువంటిది ప్రపంచ అభివృద్ధి నివేదిక వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. సో అది ఎక్కడి నుంచి మొదలు కావాలంటే ముఖ్యంగా వెనుకబడిన దేశాల్లో ఈ వెనుకబడితనము, ఈ అసమానతలు ఉన్నంతకాలం ప్రపంచ దేశాల అభివృద్ధి అనేది ఎట్లా సాధ్యమవుతుంది? అట్లాగే ఒక దేశంలో వివిధ రాష్ట్రాలు వెనుకబడి ఉన్నప్పుడు దేశం అభివృద్ధి కూడా సాధ్యం కాదు. ఒక రాష్ట్రంలో ఒక జిల్లాలు కొన్ని జిల్లాలు వెనుకబడి ఉంటే మొత్తం రాష్ట్రం అభివృద్ధి సాధ్యం కాదు. అదే ఒక జిల్లాలో కొన్ని మండలంలో కొన్ని గ్రామాలు, ఇలా ఎక్కడైతే అసమానతలు, ప్రాంతీయ అసమానతలు కావచ్చు, ఆర్థిక అసమానతలు కావచ్చు, అవి ఎక్కడ అయితే ఎక్కువగా ఉంటాయో అక్కడ మనకి అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. కాబట్టి వాటన్నింటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి సమానత్వాన్ని సాధించాలంటే ఈ నివేదిక ప్రకారం 2 రకాల సూత్రాలను గుర్తించి, మొదటి సూత్రం మానవ సమాన అవకాశాల కల్పన, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ని మనం అందుబాటులోకి తీసుకురావాలి. రెండవది విద్య, వైద్యం, ఆరోగ్యానికి సంబంధించి వినియోగ స్థాయి లాంటి అంశాలు ఏవైతే వాటిని ప్రజలు పొందకుండా ఉండే పరిస్థితులు ఏవో అవి ఉండొద్దు. అంటే దట్ మీన్స్ ఇవి అందరికీ అందుబాటులోకి ఉండాలి. విద్య, వైద్యం అందుబాటులో ఉండాలి. సో మనకి సమాన అవకాశాలు ఉండాలి, అవకాశాల పరంగా సమానత ఉండాలి. దెన్ అదేవిధంగా విద్య, వైద్యం ఏదైతుందో ఈ 2 అంశాలకు సంబంధించి అందరికి కూడా అందుబాటులో ఉండాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు నిజంగా ప్రభుత్వాలు కూడా అందరికీ విద్య, సర్వశిక్ష అభియాన్ అనేటువంటిది అందరికీ విద్య, అందరికీ వైద్యం, నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతుందో జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా అందరికీ ఆరోగ్యాన్ని అందిస్తున్నట్టు సందర్భం ఉంది. అవి సమ్మిళిత విధానాలకి ఒక ఉదాహరణగా చెప్తారు. సో ముఖ్యంగా ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఈ అసమానతలు ఏవైతున్నాయో అవి కేవలం ఒక దేశమే కాకుండా ఒక దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య కూడా ఉంటున్నది. కాబట్టి ఈ ఒక దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి అసమానతలను వాటిని నివారించేయడానికి అనేక మార్గాలను అవలంబించాల్సిన అవసరం ఉంది. దాంట్లో కొన్ని 3 అంశాలను ఈ ప్రపంచ అభివృద్ధి నివేదిక ఇచ్చింది. దాంట్లో మొదటిది ఏంటంటే ఫస్ట్ ప్రజల యొక్క సామర్థ్యాలను మెరుగుపరచాలి, అదేవిధంగా ఉన్నటువంటి సామర్థ్యాలను రక్షించాలి. దానికోసము ఈ అవకాశాలు అందరికీ కూడా సమానంగా కల్పించాలి. ఎప్పుడైతే అవకాశాలు అందరికీ సమానంగా అందుతాయో ఆటోమేటిక్గా ఆ సమాజాల్లో అసమానతలు తగ్గుతాయి. అంటే దానికి అవసరమైనటువంటి యంత్రాంగాన్ని కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండవ లక్ష్యం ఏమిటంటే న్యాయం, జస్టిస్ కానీ, అదేవిధంగా మనకి ఆస్తుల పట్ల సమానమైనటువంటి అందుబాటు, అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, అదేవిధంగా మార్కెట్లను కూడా అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అనేది మరొక అంశంగా చెప్పాలి. సో ఈ అంశాలను కనుక మనం పరిగణలోకి తీసుకుంటే కొన్ని ముఖ్యమైనటువంటి సందేశాలు, అంటే ప్రభుత్వము సమ్మిళిత విధానాలను అవలంబించేటప్పుడు మౌలికంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ఏది అని ప్రశ్న అడిగినప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉండేటువంటి అవకాశాలను ఇవి అన్ని వర్గాలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఈ అవకాశాలు అన్ని వర్గాలకు అందుబాటులోకి వచ్చాయంటే అసమానతలు తగ్గుతాయి. ఇక సమ్మిళిత వృద్ధి అనేటువంటి పదానికి పరోక్షంగా ఇది ఒక వివరణలాగా ఉంటుంది. అందరినీ అభివృద్ధి చెందించాలన్నప్పుడు ముందు వాళ్ళకు అవకాశం లేనటువంటి పరిస్థితి దాన్ని చర్చించాలి. సో ఈ ప్రపంచ అభివృద్ధి నివేదికతో పాటు మరో 2 నివేదికలు వచ్చాయి. సో ఆ 2 నివేదికలు అదేవిధంగా దాంట్లో 2-3 అంశాలను ముఖ్యంగా ఎస్పెషల్లీ మానవాభివృద్ధి నివేదిక కానీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, అదేవిధంగా ప్రపంచ సామాజిక పరిస్థితులపై
వేసినటువంటి నివేదిక ఏదైతుందో ఈ రెండింటిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా సమ్మిళిత వృద్ధికి సంబంధించినటువంటి దృక్పథం అర్థమవుతుంది. సో ఎస్పెషల్లీ మనకి ఈ సమ్మిళిత వృద్ధికి సంబంధించిన దృక్పథం ఏదైతుందో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆధునిక దృక్పథంగా ఆధునిక ప్రభుత్వాలకు ఒక దిశ నిర్దేశం చేసేటువంటి అప్రోచ్ లాగా కనబడుతుంది. ఇది ఎలా ఉంది అంటే జాన్ డ్రీచ్ రూపొందించినటువంటి నివేదిక అమర్త్య సేన్ రూపొందించినటువంటి అభివృద్ధి దృక్పథానికి చాలా దగ్గరగా ఉంది. జాన్ డ్రీచ్ మరియు అమర్త్య సేన్ రూపొందించినటువంటి అభివృద్ధి దృక్పథం వీళ్ళు సంక్షేమ ఆర్థిక రంగం పైన విస్తృత పరిచయం, సంక్షేమ ఆర్థిక వ్యవస్థ, వెల్ఫేర్ ఎకానమీ అంటాం. సో సంక్షేమ ఆర్థిక వ్యవస్థపై పరిశీలన చేసినటువంటి జాన్ డ్రీచ్ కానీ అమర్త్య సేన్ చెప్పినటువంటి సిద్ధాంతాలు ఒక రకంగా సమ్మిళిత వృద్ధికి సంబంధించినటువంటి సిద్ధాంతాలుగానే పరిగణిస్తాం. వీళ్ళు ఏమంటారు, జాన్ డ్రీచ్ కానీ అమర్త్య సేన్లు కానీ సామాజిక అభివృద్ధి అనేటి ముఖ్యంగా ఆర్థిక సామాజిక అభివృద్ధి అనేది విశాల దృక్పథంతో ఉండాలి, సామాజిక ఆర్థిక అవకాశాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటిదిగా ఉండాలి. ఇది చెప్పేటప్పుడు అంటే ఆర్థిక సామాజిక అభివృద్ధి అనేటువంటి వ్యూహము చాలా విశాలంగా ఉండాలి. అదేవిధంగా సామాజిక ఆర్థిక అవకాశాలకి తప్పనిసరిగా ప్రాధాన్యత ఇచ్చేటట్టు ఉండాలి. అంటే కేవలం ఆర్థికపరమైనటువంటి అంశాలకు మాత్రమే పరిమితం కాకూడదు. ఇండైరెక్ట్గా ఇది సామాజిక అంశాలతో కూడా ముడిపడి ఉండాలి, సొసైటీకి సంబంధించిన అంశాలతో కూడా ముడిపడి ఉండాలి అనేటువంటి భావన మనకి ప్రస్తుతం అన్ని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నటువంటిది. సో వీరి దృక్పథం ప్రకారం చూస్తే ఈ దృక్పథం ఒకవైపు మార్కెట్లను ముఖ్యంగా మార్కెట్లో పోటీతత్వం పెంచే విధంగా, మరోవైపు ఈ సరళీకరణ ప్రక్రియ ఉండకూడదు అనేటువంటి ప్రక్రియ, రెండింటికి మధ్య మార్గంగా ఉన్నటువంటి సిద్ధాంతంగా చెప్పవచ్చు మనం. సో పూర్తిగా సరళీకరణ ఉండొద్దు అని కానీ లేదా మార్కెట్లో పోటీతత్వాన్ని ప్రోత్సహించాలనే సందర్భం కాకుండా ఈ రెండింటికి మధ్య మార్గంగా అమర్త్య సేన్ రూపొందించినటువంటి దృక్పథం ఉంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి భారత్ లాంటి దేశాలకి ఇది తప్పనిసరిగా ఉపయోగపడేది. సో దీనిలో అర్థం ఏమిటంటే ఆర్థిక సంస్కరణలు భారతదేశంలో అనివార్యం, తప్పనిసరి. కానీ అదే సమయంలో ఈ అసమానత, ఇన్ఈక్వాలిటీ కానీ అవకాశాల లేమి ఏదైతుందో, అవకాశాలు పొందలేనిదితో ఇవి సరళీకరణ విధానానికి బయట ఉండాలి. అంటే ఇవి రావడం సరళీకరణ వల్ల ఈ రెండింటి యొక్క తీవ్రత పెరిగితే ఈ సరళీకరణ ఏ మేరకు ఉపయోగపడుతుంది అనేటువంటి ప్రశ్నార్థకంగా ఉంటుంది. సో అందుకే అసమానత, అవకాశాల లేమి అని అంటే అవకాశాల కల్పన ఉండాలి, అసమానతను తొలగించాలనేటువంటిది ప్రధానమైన అంశం. కొన్ని ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ కూడా చూస్తే ముఖ్యంగా ఈ సమ్మిళిత అభివృద్ధి పైన మనకి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో చర్చ జరిగింది. సో లాస్ట్కి కన్క్లూజన్ వచ్చింది ఏంటంటే అందరి మధ్య కూడా అన్ని దేశాల్లో ఏకాభిప్రాయం వచ్చింది, ఎస్ సమ్మిళిత వృద్ధి మాత్రమే ప్రతి దేశానికి ఒక దిశానిర్దేశం చేయగలదు. భారతదేశం కూడా దీన్ని అంగీకరించింది. సో భారత ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని కొడుతుంది. సో కాబట్టి మనము ఈ సందర్భంగా చూస్తే అంటే అంతర్జాతీయంగా వచ్చినటువంటి మార్పులను భారతదేశంలో ఎట్లా అర్థం చేసుకున్నారు, అంతర్జాతీయ నివేదికల యొక్క సారాంశము భారతీయ సమాజం, భారత కేంద్ర ప్రభుత్వం ఎలా తీసుకున్నది అనే విషయాన్ని గురించి ఇచ్చినప్పుడు ఇప్పుడు ముఖ్యంగా 2014 నుండి ఇప్పుడు కేంద్రంలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒకసారి అభ్యర్థులు ప్రభుత్వ పథకాలు కనుక నిశ్చితంగా పరిశీలిస్తే ఈ పథకాలు అన్నింటిలో కూడా సమ్మిళితాభివృద్ధి అనేటువంటి భావన అంతర్గతంగా కనబడుతుంది ప్రతి పథకం వెనుక. సో దానికి వాళ్ళు అవలంబిస్తున్న వ్యూహం ఏమిటంటే ఫస్ట్ ఈ అణగారిన వర్గాలు, వీకర్ సెక్షన్స్, వల్నరబుల్ సెక్షన్స్ను ఫస్ట్ ఐడెంటిఫై చేయడం, వారిని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క సమస్యలు దృష్టిలో పెట్టుకొని పథకాలను రూపొందించి సమర్థవంతంగా అమలు చేయడం. 99% 2014 తర్వాత ప్రభుత్వాలు రూపొందించినట్టు వ్యూహాలన్నీ కూడా సమ్మిళిత అభివృద్ధి వ్యూహాలుగా ఉన్నాయి. దాంట్లో రెండు అంశాలు, ఎందుకంటే ఒకటి మనము
ఒక దేశము వదిలే సమాజం వేగంగా అభివృద్ధి చెందాలంటే దీంట్లో ఉన్నటువంటి ఈ సమాజంలో ఉండేటువంటి మానవ వనరులు ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా వినియోగంలోకి రావాలి. అలా వినియోగంలోకి రాకపోతే అది స్లోగా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచం చాలా వేగంగా పోతుంది. అంతా ఐటీ బేస్డ్ సొసైటీగా పోతున్నప్పుడు మనం ఇంకా వెనుకబడి ఉన్నాం కాబట్టి సో ప్రభుత్వము తప్పనిసరిగా ఇప్పుడు డిజిటల్ ఇండియా కార్యక్రమం మొదలుతోంది. సో ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో రాజీవ్ ఇంటర్నెట్ విలేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు వేరు రూపాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఐటీ సేవలను తీసుకుపోయి వారి మానవ వనరులను కూడా వినియోగంలోకి తీసుకురావడం ఇదంతా కూడా సమ్మిళిత అభివృద్ధి అనేటువంటి ఆ ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వ పథకాలలో కూడా సమ్మిళిత అభివృద్ధి అనేటువంటి భావనే ఎక్కువగా కనబడుతుంది. థ్యాంక్ యూ.